examples as to how even Solomon, when the Lord asked him, he said, Lord, I'm a youth, I do not know how to go in, I do not know how to come back out. ప్రియులారా, మనం చాలా ఉదాహరణలు చూసాం. సొలొమోను గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన తన ప్రార్థనలో అదే అన్నాడు, నేను ఎలా వెళ్ళాలో ఎలా రావాలో నాకు తెలియదు కాబట్టి నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడు. To be able to rule your people. నా యొక్క మీ ప్రజలను పరిపాలించు జ్ఞానం నాకు కావాలని అడిగాడు. And the Bible says, వాక్యం సెలవిస్తుంది, the Lord was pleased with that request. ఆ మనవిని బట్టి ప్రభువు దృష్టికి అది అనుకూలమైను. Amen. Amen. When you ask God for wisdom and understanding, దేవుని దగ్గర మీరు బుద్ధి కొరకు జ్ఞానము కొరకు ప్రార్థన చేసినప్పుడు, He is pleased to give you wisdom. ఆయన మీకు జ్ఞానం ఇవ్వడానికి ఎంతో అనుకూలంగా ఉన్నాడు. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, Jesus is our wisdom. యేసు ప్రభువే మనకు జ్ఞానమై ఉన్నారు. Somebody say amen. ఆమేన్ చెప్దామా? Now where to go searching for wisdom? ఎక్కడికి వెళ్ళాలి జ్ఞానం కొరకు? Do I go to the wisdom store and pick up some wisdom from the wisdom store? జ్ఞానం అనేటువంటి దుకాణానికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకుంటారా? Or do I go to the library and pick up a book on wisdom? ఏమంటే ఒకవేళ ఒక గ్రంథాలయానికి వెళ్ళి జ్ఞానం గురించి ఒక పుస్తకం తెచ్చుకోవాలా? Not necessarily. అంత అవసరం లేదు. Jesus is our wisdom. ఎందుకంటే యేసు ప్రభువే మన జ్ఞానమై ఉన్నారు. Oh, somebody shout hallelujah. హల్లెలూయా. He is our wisdom. ఆయనే మన జ్ఞానమై ఉన్నారు. So when you look at him, కాబట్టి ఆయన మనం చూచినప్పుడు, if you hear what he's saying, ఆయన ఏం చెప్తున్నాడో మనం ఆలకించినప్పుడు, that is wisdom in action. ప్రియులారా, క్రియాపూర్వకమైన జ్ఞానం అంటే అదే. Amen. ఆమేన్. Practical wisdom. ఆ క్రియాత్మకమైనటువంటి జ్ఞానం అది. So he goes, I gave you an example. He took a small boy's lunch and multiplied it to many people. ప్రియులారా, చిన్న పిల్లవాని యొక్క ఆహారం తీసుకొని అనేక వేల మందికి దాన్ని పంచిపెట్టడానికి ఆయన విస్తరింపజేశాడు దాన్ని. Divine wisdom. అది దైవికమైన జ్ఞానము. If you want the divine wisdom, ప్రియులారా, దైవికమైన జ్ఞానం మీకు కావాలంటే spend time with the scripture. ప్రియులారా, దేవుని వాక్యంతో మీరు సమయాన్ని గడపండి. Spend time with what Jesus said. యేసు ప్రభు ఏమి చెప్పారో దాని విషయంలో మీరు లక్ష్యం ఉంచండి. When you get that wisdom, ఆ జ్ఞానం మీరు సంపాదించుకున్నప్పుడు, it will bless you spiritually. అది ఆత్మీయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. It will bless you financially. అది ఆర్థికంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. It will bless you in the earthly setup. ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క ఏర్పాట్లలో కూడా అది ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. In all your getting, get wisdom. ప్రియులారా, ప్రతి విషయంలో కూడా మీరు జ్ఞానం సంపాదించుకోండి. In all your getting, get understanding. సమస్తమును ఇచ్చి మీరు జ్ఞానము సంపాదించుకోండి, బుద్ధి Somebody lift your సంపాదించుకోండి. hands to God this evening. ఒకసారి చేతుల పైకి దేవునికి స్తోత్రం Let's చెప్తూ make this prayer one more time. మరొకసారి ప్రార్థన చేద్దాం. Father, I receive wisdom. తండ్రి, నేను జ్ఞానాన్ని పొందుకుంటున్నాను. Father, I receive understanding. తండ్రి, నేను బుద్ధిని సంపాదించుకుంటున్నాను. Come on, everybody say it after my brother one more time. ప్రతి ఒక్కరు నాతో చెప్పండి. As తండ్రి, loud as you can. ఎంత బిగ్గరగా అయితే అంత బిగ్గరగా నాతో చెప్పండి. తండ్రి, నేను జ్ఞానమును సంపాదించుకుంటున్నాను. తండ్రి, నేను బుద్ధిని సంపాదించుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. To make your life fruitful and successful, పిల్లరా, మీ జీవితము ఫలభరితంగాను విజయవంతముగా ఉండాలి అని అంటే we need the wisdom and the wisdom of God. మనకు జ్ఞానం అవసరం. అది దైవికమైన జ్ఞానమే. Hallelujah. హల్లెలూయా. He will exalt you. ఆయన మిమ్మల్ని గణపరుస్తారు. The Bible says, seek him like pearls. పిల్లరా, ముత్యాలు రత్నాలు వెతికినట్టుగా ఆయన మనం వెతకాలి. And the Bible says it will be like a necklace around your neck. అది మన యొక్క మెడకు అలంకారముగా ఉంటదని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. When you honor him, he will honor you. మీరు ఎప్పుడైతే దేవుని గణపరుస్తారో అప్పుడు ఆయన మిమ్మల్ని గణపరుస్తారు. I said wisdom is the principal thing. ఆ జ్ఞానం అనేది ముఖ్యమైన అంశం అని నేను బోధించాను. Amen. ఆమేన్. Not second, first. ఏమండి, రెండోది కాదు, First. అది మొదటిది. Where to do, what to do, when to do, why to do. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. Hallelujah. హల్లెలూయా. When I was working for the airline company, నేను ఎయిర్లైన్ సంస్థ కొరకు నేను పని చేస్తున్నప్పుడు there was a small problem at the airport. ఆ యొక్క విమానాశ్రయంలో చిన్న సమస్య ఉంది. And so I went there. నేను అక్కడికి వెళ్ళాను. And because they called me, నన్ను పిలిచారు వాళ్ళు, there was a కాబట్టి వెళ్ళాను. problem with the passengers at the immigration, about 10 passengers. 10 మంది ప్యాసింజర్లకు ఇమిగ్రేషన్ లో సమస్య ఉంది. And so I went and sorted out the problem. కాబట్టి నేను వెళ్ళి సమస్యను పరిష్కరించాను. And then the passengers left. సో ఆ ప్యాసింజర్స్ అందరూ వెళ్ళిపోయారు. Before boarding the flight, ఆ ఫ్లైట్ ఎక్కక మునుపు there was one man who turned back and said, Sandeep, I've never forgotten what you've done. ఒక ఆయన తిరిగి అన్నాడు, సందీప్ గారు, మీరు చేసిన దాన్ని నేను అసలు మర్చిపోలేనండి అన్నాడు. And I said, I thought to myself, I did not do something great.
నేను అనుకున్నాను నేను ఏదో పెద్ద గొప్ప కార్యం ఏం చేయలేదు కదా అనుకున్నాను. I just performed my duty. నేను నా బాధ్యతను నిర్వర్తించాను అంతే. Couple of months later, కానీ నెలల తర్వాత I got a letter from my headquarters. నా యొక్క హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక లేఖ వచ్చింది. They said we want to honor you for something that you have done. నీవు చేసినటువంటి ఒక కార్యాన్ని బట్టి నేను ఘనపరచాలని కోరుకుంటున్నాను So అన్నారు. what did they do? వాళ్ళు ఏం చేశారంటే They invited me to my head office in Malaysia. మా యొక్క హెడ్ ఆఫీస్ నన్ను ఇన్వైట్ చేశారు. In Malaysia they invited me. మలేషియాలో నన్ను ఆహ్వానించారు. And they had a grand celebration for all the people who have done extremely well during that year. ఆ యొక్క సంవత్సరంలో విజయవంతంగా చాలా చక్కగా నిర్వర్తించినటువంటి వారందరికీ ఒక చక్కని వేడుకను అరేంజ్ చేశారు. So what did they do? వాళ్ళు ఏం చేశారంటే They invited me on the stage. నన్ను ఆ వేదిక మీద ఆహ్వానించారు. They gave me a plaque which said something like this. A plaque is a frame, something like this. ఒక ఫ్రేమ్ ఇచ్చి నాతో ఇలా అన్నారు. And so these were the words written on the plaque. ఆ యొక్క ఫ్రేమ్ మీద ఈ మొమెంటం ఆ టోకెన్ మీద ఇలా రాయబడి ఉన్నది. The best stuff for that year. ఆ యొక్క సంవత్సరంలో చాలా విశిష్టమైనటువంటి ఉద్యోగి అని రాయబడి ఉన్నది. In the airport among many thousands of staff, I was picked the best staff. ప్రియులారా, ఆ విమానాశ్రయంలో ఎంతో వేల మంది మరి సభ్యులు ఉద్యోగులు ఉన్నారు కానీ నేను శ్రేష్టమైన వాడిని నన్ను ఎంపిక చేశారు. Actually you are supposed to clap for that. మీరు దానికి చప్పట్లు కొట్టి దేవుని మహింపరచాలి. That you are supposed to clap. మీరు మహింపరచాలి. Why am I telling you that? ఎందుకు ఈ విషయాన్ని మీద I'm not trying to పంచుకున్నానంటే boast about myself. నా గురించి ఏదో చెప్పుకోవాలని కాదు. I'm trying to boast about the Lord who wants to promote you. పిల్లరా, మనల్ని ఘనపరిచే నా దేవుని గురించి చెప్పాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. He is a God who will exalt you. ఆ దేవుడు మనల్ని ఘనపరిచేటువంటి వాడు. So after I received that award, నేను ఆ యొక్క అవార్డును పొందుకున్న తర్వాత I told myself, God, this is a setup. ప్రభువా, ఇది నీ ఏర్పాటు. This is, you set this up to promote me. ఇది నువ్వు ఏర్పాటు చేసి నన్ను I ఘనపరుస్తున్నావయ్యా. did nothing much, but you have exalted me. నేను ఏమి ఘనమైన కార్యం చేయలేదు కానీ నువ్వు నన్ను ఘనపరిచావు. If you seek him, he will seek after you. ప్రియులారా, మీరు ఆయన వెతికితే ఆయన మిమ్మల్ని వెతుకుతూ ఉంటారు. Somebody shout hallelujah. హల్లెలూయా. Somebody wants to be blessed, seek the kingdom of God and his righteousness. All these other things will be added unto you. మీలో ఎవరైనా ఆశీర్వదించబడాలని కోరుతా ఉంటే ఒకే ఒక పని చేయాలి. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Somebody say hallelujah. హల్లెలూయా. Before I go any further, ముందుకు వెళ్ళక ముందు I know you have come for these days to listen to the word of God. ఈ దినాల్లో మరి దేవుని వాక్యం వినడానికి మీరు వచ్చినట్టు తలస్తున్నాను. But perhaps you have come here somehow or the other బహుశా మీరు ఏదో విధంగా ఇక్కడికి వచ్చి ఉండుంటారు without knowing Jesus. అంతగా ప్రభువుని గ్రహించకుండా వచ్చి ఉంటారు. You do not know about Jesus Christ. యేసు గురించి, యేసుక్రీస్తు గురించి అంతగా మీరు ఎరిగి ఉన్నటువంటి వారు I mean, కాదు. you know who Jesus is, ఒకవేళ యేసు ఎవరో తెలిసి ఉండొచ్చు, but you do not have a relationship with Jesus Christ. ఒకవేళ మీరు యేసుతో సంబంధం లేని వారిగా ఉండొచ్చు. I do not want to waste your time. నేను మీ యొక్క సమయాన్ని వృధా చేయడానికి రాలేదు. Because all this applies to people who make Jesus Christ their Lord. ఎందుకంటే ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయంటే ఎవరైతే యేసును ప్రభువుగా చేసుకుంటారో వారికి మాత్రమే వర్తిస్తాయి. It is not going to work for somebody who just knows Jesus and does not have a relationship with him. యేసు మాత్రం తెలుసండి, యేసుతో మాత్రం సంబంధం లేదన్నటువంటి వారికి ఇవేమీ వర్తించు. Hallelujah. హల్లెలూయా. You must have a relationship with Jesus. కాబట్టి మీరు యేసుతో ఒక సంబంధం కలిగిన వారుగా ఉండాలి. So I want you to pray right now with me. కాబట్టి ఒక ప్రార్థన చేయాలని Can all ఆశపడుతున్నాను. close our eyes? All of us close our eyes. అందరూ కళ్ళు మూసుకుందాం. Everybody close your eyes. ప్రతి ఒక్కరూ కళ్ళు No మూసుకుందాం. looking this side, no looking that ఎవరు side. అటు ఇటు చూడొద్దు దయచేసి. Why? I ఎందుకంటే want you to listen to my question. నా ప్రశ్న మీరు వినాలి, కళ్ళు మూసుకునే వినండి. Maybe if there's somebody in this place ఒకవేళ ఈ స్థలములో who does not know Jesus Christ. యేసు అంటే నాకు తెలియదండి అన్నటువంటి వారు ఎవరైనా ఉండొచ్చు. Okay. If you may be here, sitting here enjoying the service, but I have not made a decision to follow Jesus Christ. ఇక్కడ నేను కూర్చున్నటువంటి వారిలో మీరు ఏదో కూర్చున్నారు, మీరు సర్వీస్ ని ఆనందిస్తున్నారు కానీ యేసుతో ఇంకా మీరు ఒక తీర్మానం చేసుకోలేని వారిగా ఉండొచ్చు. If that is you, ఒకవేళ మీరు అలాంటి వారైతే and you want to make everything that we are saying here to be yours, ఒకవేళ ఇక్కడ చెప్పబడుతున్నదంతా నీకు సొంతం చేసుకోవాలనుకుంటే it has to be because of a relationship with Christ Jesus. అది కేవలం యేసుతో ఉన్నటువంటి సంబంధం వల్ల మాత్రమే జరుగుతుంది. But you can make Jesus Christ your Lord right now. కానీ ఇప్పుడు మీరు యేసుని మీ ప్రభువుగా మీరు చేసుకొనవచ్చు. So if you want to make Jesus Christ your Lord, ఇప్పుడు యేసు వారు గనుక మీకు ప్రభువుగా ఉండాలంటే you better lift up your hand and I will pray for you from here. ఒకసారి మీ చేయి చూపించండి. ఒకవేళ యేసు నాకు ప్రభువుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. You keep your eyes closed, please. మీ కళ్ళు మూసుకునే ఉంచండి. Lift up your hands.
చేతులు ఎత్తండి. If you want to make Jesus Christ the Lord of your life, ఒకవేళ మీరు యేసుని మీకు జీవితానికి ప్రభువుగా చేసుకోవాలని ఆశపడినట్లయితే మీ చేయి చూపించండి. you don't have to get born again and again. మరలా మీరు తిరిగి జన్మించాలి అలాగ అనేక సార్లు జరగకూడదు. It's only for the first time that I'm asking you. First time. మొట్టమొదటిసారిగా నాకు యేసు తెలియదండి, యేసు గురించి సంబంధం లేదండి, యేసు నా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నానని అన్నటువంటి వారు మాత్రమే చేయొచ్చు. For the very first time. మొట్టమొదటిసారిగా నేను యేసుతో ఆ ప్రభు అని నేను చెప్పాలనుకుంటున్నాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. Please let me see your hands now. అలాంటి వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. If you want to accept Christ as your Lord, I can see your hand there. Thank you. God bless you. God bless you. Anybody else? Very quickly. ఇంకెవరైనా? Okay, praise God for whoever has lifted up their hands. I want to make a quick prayer. ఎవరైతే చేతులు ఎత్తారో వారి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. Every eye closed. ప్రతి కళ్ళు మూసుకొని ఉండాలి. Say it, dear Lord Jesus, come into my life. ప్రభువైన యేసు నా జీవితంలో రండి అని చెప్పండి. Come into my life, Lord Jesus. నా జీవితంలోకి రండి యేసయ్యా. I give you my brokenness. నా యొక్క విరిగి నలిగిన స్థితిని నీకు ఇస్తున్నాను. I give you my condition. నా యొక్క పరిస్థితి నీకు అప్పగిస్తున్నాను. I know you died for me on the cross of Calvary. ప్రభువా కల్వరి శిలువలో నా కొరకు మరణించావని గ్రహిస్తున్నాను. You paid a big price because of my sin. నా కొరకు ఎంతో గొప్ప వెల ఇచ్చావు నా పాపము కొరకు. I confess you as Lord this evening. ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో ఒప్పుకుంటున్నాను. Come into my life. నా జీవితంలోకి రండి. I am yours. నేను నీ వాడను. I confess I've been washed with the blood of Jesus Christ. ప్రభువా నీ యొక్క రక్తంలో నేను కడగబడినట్లుగా ఒప్పుకుంటున్నాను. My life is new from this moment onwards. ప్రభువా ఈ సమయం నుండి నా యొక్క జీవితం నూతనముగా మార్చబడుతుంది. If anybody is in Christ, he is or she is a new creation. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి అన్నావు. All things are passed away, all things have become new. పాతవి గతించిపోయినవి సమస్తము క్రొత్తవాయెను. Thank you, Lord Jesus. ప్రభువా నీకు వందనాలు. Thank you, Lord Jesus. ప్రభువాయే నీకు వందనాలు. Please put your hands down. మీ చేతుల కిందకి దించండి. Somebody say praise the Lord. దేవునికి స్తోత్రం చెప్పండి. Somebody say praise the Lord. దేవునికి స్తోత్రం చెప్పండి. Hallelujah. Hallelujah. If you made that prayer, ఒకవేళ మీరు ఆ ప్రార్థన చేసి ఉంటే, I believe that you are born again. నేను నమ్ముతున్నాను మీరు తిరిగి జన్మించారు. Because the Bible says, ఎందుకంటే వాక్యం if సెలవిస్తుంది, you confess with your mouth the Lord Jesus, మీరు యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని and believe in your heart God raised him from the dead, మృతుల్లో నుండి ఆయనను దేవుడు లేపినని మీరు విశ్వసించిన you యెడల shall be saved. మీరు రక్షింపబడుదురు అన్నది. Somebody say hallelujah. హల్లెలూయా. The rest of you who are born again, give God praise this evening, okay? మిగిలినటువంటి వారు నూతనంగా జన్మించినటువంటి వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Say thank you for my salvation. ప్రభువా నా రక్షణ కొరకు నీకు వందనాలని చెప్పండి. Come on everybody. అందరూ చెప్దామా? Say God, I thank you for my salvation. దేవా నా రక్షణ కొరకు నీకు స్తోత్రాలు. The greatest gift ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైన బహుమానం is the gift of salvation. అదే రక్షణ బహుమానము. God bless you. God bless. మీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. This evening ఈ సాయంత్రము we are going to make 4 prayers. 4 ప్రార్థనలు మనం చేయబోతున్నాం. If you notice the way I preach, నేను ప్రసంగం చేసే తీరును గమనిస్తే, I don't pray in the end. నేను చివర్లో ప్రార్థన చేయను. I pray in the middle. నేను మధ్యలో ప్రార్థన చేస్తాను. I pray in the middle of that middle. ఆ మధ్యలో ఇంకో ప్రార్థన And even in that middle I may pray twice. ఆ మధ్యలో ఇంకో 2 సార్లు ప్రార్థన చేస్తాను. So when I pray, don't think I've come to the end. పిల్లరా నేను ప్రార్థన చేసాను ఇంకా ముగించాం అనుకోకండి. But in this message this evening, ఈ రోజు సాయంత్రం ప్రసంగంలో there's going to be 4 prayers. ఈ రోజు 4 ప్రార్థనలు చేయబోతున్నాం. And these 4 prayers will change your life. ఈ 4 ప్రార్థనలు మీ జీవితాలను మార్చివేస్తాయి. Hallelujah. Hallelujah. Are you ready? సిద్ధంగా ఉన్నారా? Are you ready? సిద్ధంగా ఉన్నారా? One more time, are you ready? మరొకసారి. Are you ready? Are you ready? Hallelujah. Hallelujah. I'm going to talk to you about one person in the Bible. ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. And this person's name is just found only in a few lines in the Bible. పిల్లరా బైబిల్లో ఒక 2-3 లైన్లో మాత్రమే ఈ యొక్క వ్యక్తి పేరు కనబడుతుంది. And this man has been a very important personality in my own life. పిల్లరా నా జీవితంలో ఈ వ్యక్తి చాలా ప్రభావితం చూపించారు. If you have your Bibles, మీకు బైబిల్స్ ఉన్నాయిలో the book of 1 Chronicles, మొదటి దినవృత్తాంతాల గ్రంథము chapter number 4, 4వ అధ్యాయము and verse number 9. 9వ వచనం. 1 Chronicles, మొదటి దినవృత్తాంతములు chapter number 4, 4వ అధ్యాయము verse number 9. 9వ And వచనం. we're going to just read a few verses. మనము కొన్ని లేఖనాలు చదువుదాం. If you're there, will you say amen? ఆమేన్ చెప్దాం ఒకసారి. If you're there, will you say amen? తీసారా? తీసినట్లయితే ఒకసారి ఆమేన్ చెప్పండి. Okay. If you're still searching,
ఇంకా మీరు వెతుకుతూ ఉంటే close your Bibles and listen to me, okay? ఇంకా మీరు బైబిల్ మూసి నాతో ఏకీవించండి. It's there in your Bible, okay? Anyways, మీ బైబిల్లో ఉంది. now Jabez was more honorable than his brothers, యెబేసు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై, and his mother called his name Jabez. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబేసు అని పేరు పెట్టాను. Named him because I bore him in pain. ఎందుకంటే వేదన పడి ఇతని కన్నాను అని చెప్పింది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The story of a man by the name of Jabez. ప్రియులారా, యెబేసు అనేటువంటి వ్యక్తి యొక్క గాథ. The Bible says వాక్యం సెలవిస్తుంది, his mother called his name Jabez. ఆ తల్లి అతని తల్లి అతనికి ఆ పేరు పెట్టింది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. In the Old Testament times, పాత నిబంధన కాలములలో the mother doesn't name children. సాధారణంగా తల్లి పేరు పెట్టదు పిల్లలకి. The father names the child. తండ్రి మాత్రమే పిల్లలకి పేర్లు పెడతాడు. It is very surprising to me that the mother named him. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అతని తల్లి అతనికి ఆ పేరు పెట్టింది. So permit me to read between the lines. కాబట్టి మరొకసారి నన్ను చదవనివ్వండి. Let me just read in between the lines, meaning to say that there is not very clear, but I'm trying to do some understanding. పిల్లరా, ఈ దీంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి ఆ యొక్క విషయాన్ని గ్రహించడానికి నన్ను ప్రయత్నం చేయనివ్వండి. The Bible says, బైబిల్ అంటుంది, his mother called him Jabez. ఆ తల్లి ఆయనను యెబేసు అని పిలిచింది. I have a question. నాకు ఒక ప్రశ్న ఉందండి. Where's the father? మరి తండ్రి ఏడి? I don't know. The Bible doesn't say so. బైబిల్ గురించి ఆయన గురించి చెప్పలేదు. Because the mother named him, తల్లి ఆయనకు ఆ పేరు పెట్టింది కాబట్టి the father was not around to give the name. ఆ యొక్క తండ్రి అతనికి పేరు పెట్టడానికి దగ్గర లేడని మనం అర్థం చేసుకోవచ్చు. Amen. Amen. He had been out or they were not together, I don't know. ఒకవేళ ఇద్దరు కలిసి లేరేమో లేకపోతే బయటికి వెళ్ళడం నాకు తెలియదు. But the interesting part, she named the son. కానీ ఆశ్చర్యమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే తల్లి ఆ పేరు పెట్టింది. Why? ఎందుకనంటే because she says, ఆమె అంటుంది, I bore him in pain. వేదన పడి ఇతను కన్నాను కాబట్టి ఆ పేరు పెట్టాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. If you ask a woman, childbearing and childbirth is definitely in pain. పిల్లరా, ఒక స్త్రీని అడిగితే నిజంగా కనడం అనేటువంటిది చాలా వేదనతో కూడినటువంటిది. I mean, if it's a normal pregnancy, definitely there's going to be some pain involved. పిల్లరా, మామూలు ప్రసవం జరిగినప్పుడు చాలా వేదనగా ఉంటుంది. But I think this pain is more than just physical pain. కానీ భౌతికమైనటువంటి ఆ వేదన కంటే చాలా లోతైన వేదన మీకు కలిగిందని భావిస్తున్నాం. Therefore, అందుకని I want to just read between the lines and say, examine the name that he named the baby. కాబట్టి ఒకసారి లోతుగా గ్రహించి ఆ పేరు ఎందుకు పెట్టిందో ఒకసారి గమనిద్దాం. What is the name of the child? ఆ యొక్క బిడ్డవాని పేరు ఏంటండి? Somebody say, what's his name of the child? ఏం పేరు అది? One more time. మరొకసారి. One more time. Jabez. యెబేసు. You know what is the meaning of the name Jabez? యెబేసు అంటే అర్థం ఏంటో తెలుసా? The word Jabez means the cause of sorrow. పిల్లరా, యెబేసు అనగా వేదన అని అర్థం. Amen. Amen. What a name to name a child. ఎంత పేరండి పిల్లవాడు పెట్టడానికి. Naming a child sorrow. తన కుమారుడికి తన పిల్లవాడికి వేదన అనేటువంటి పేరు పెట్టింది. When the boy goes to school, ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళినప్పుడు the teacher says, sorrow, stand up. ఆ టీచర్ గారు అంటది, వేదన లేచి నిలబడు. And so he stands up. సో అతను నిలబడతాడు. I want to let you know something this evening. ఈ రోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. What people call you, you become. ఆ ప్రజలు నిన్ను ఏమి అని పిలుస్తారో అదే మీరు అలాగే తయారైపోతారు. Amen. That's why it must be very careful what you call your children. కాబట్టి మీరు మీ పిల్లల్ని ఏం పిలుస్తున్నారో ఏమని పెట్టి ఏ పేరు పెట్టి పిలుస్తున్నారో చాలా జాగ్రత్త వహించాలి. You call your child stupid, good for nothing. పిల్లరా, ఒకవేళ మీ యొక్క కుమారుడిని మీ పిల్లవాడిని బుద్ధిహీనుడని తిడతా ఉంటుంటే you are prophesying over his life to be stupid. అతని జీవితంలో బుద్ధిహీనుడిగా ఉండాలని మీరు ప్రవచిస్తున్నారని జ్ఞాపకం చేసుకోండి. And most likely the person will end up to being stupid because he was prophesied and he was told over and over again that he's good for nothing and he is stupid. పనికి మాలిన వాడు బుద్ధిహీనుడని అనేక సార్లు చెప్పబడుతూ ఉంది కాబట్టి అలాగున తన జీవితం మార్చుకోవడానికి అతడు అలాగా ఆసక్తి చూపిస్తా ఉంటాడు. This is a very important lesson. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పాఠము. It is not necessary the parents should say something like this. పిల్లరా, తల్లిదండ్రులు ఇలాగ చెప్పడం అని కాదు కానీ many times we've called ourselves names. చాలా సార్లు మనకు మనమే పేర్లు పెట్టుకొని పిలుచుకుంటాం. We said, I'm amounting to nothing. నేను పనికిరానివాడిని మనమే అనుకుంటాం. We are good for nothing. నేను దేనికి పని చేయను అనుకుంటాం. I was born in the wrong family. నేను సరైన కుటుంబంలో జన్మించలేదు అనుకుంటాం. Maybe a friend called you a name. ఒకవేళ మీ స్నేహితుడు మీకు ఏదో పేరు పెట్టొచ్చు. And you went back home with tears and says, what a life, this is miserable life. ఆ పేరుని బట్టి మీ ఇంటికి వెళ్ళి కన్నీళ్లు కార్చి ఎందుకు ఈ జీవితం చాలా ఘోరంగా ఉంది అనుకుంటాం. The name is very important.
సారీ, A name is very important. పేరు పెట్టడం, పేరు అనేది చాలా ప్రాముఖ్యము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That's why when the child does wrong, you still encourage the child and correct the mistake. ప్రియులారా, ఒకవేళ పిల్లవాడు తప్పు చేసినట్లయితే దాన్ని సరిదిద్ది అతన్ని ప్రోత్సహించాలి. So this mother called his name Jabez కాబట్టి ఆ తల్లి యెబేసు అని పిలిచింది, because she bore him in pain. ఎందుకంటే వేదన పడి కన్నది కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Oh my God, what a sad name. ఎంత దుఃఖకరమైన పేరు. So as he grew up as a boy to becoming a lad, బాలుడు ఎదుగుతూ ఉన్నాడు. what happens is everybody calls him a name. ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలుస్తున్నారు. So he kinds of believes the name. ఎలాగంటే ఇంకా అతడు ఆ పేరును బట్టి అదే నా స్థితి అనుకుని నమ్మవచ్చు. You know, have you heard of Hitler in the history book Hitler? హిట్లర్, చరిత్రలో హిట్లర్ తెలుసు కదండి You మీకు. know about Hitler, right? హిట్లర్ అంటే ఎవరో తెలుసు కదా. You know what he said? ఏం చెప్పాడు తెలుసా ఆయన? He said if you keep speaking the lie long enough, మీరు అబద్ధాన్ని చాలా కాలం మాట్లాడుతూ ఉంటే it will become the truth. అది సత్యం అనుకుంటారు. Amen. ఆమేన్. When you begin to tell somebody how bad they are, they believe it. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మీరు ఎంత చెడ్డవారో చెప్తూ ఉంటుంటే వాళ్ళు దాన్ని నమ్మేస్తా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Many of us have even cursed our own lives. కాబట్టి చాలా మంది మనమే మన జీవితాన్ని శపించుకుంటున్నాం. The day you said I'm going to amount to nothing, మీరు ఎప్పుడైతే నేను దేనికి పనికిరాను అనుకుంటారో, you know there's a word which has gone from your mouth మీ నోటి నుండి ఒక వాక్యం బయలు వెళ్ళింది and it's working for you. అది నీ కొరకు పని చేస్తుంది. The word of God says దేవుని వాక్యం చెప్తుంది, death and life are in the power of the tongue. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి అంటుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Tonight we're going to cancel that. ప్రియులారా, ఈ రోజు దానిని మనము రద్దు చేస్తున్నాం. Somebody shout amen. ఆమేన్. Tonight we're going to cancel that. ప్రియులారా, ఈ రాత్రి దాన్ని రద్దుపరుస్తున్నాం. We're going to cancel that. దాన్ని రద్దుపరుస్తున్నాం. Every word you spoken against your future, నీ యొక్క భవిష్యత్తు కొరకు వ్యతిరేకంగా పలకబడిన ప్రతి మాట, every word you spoke against the blessing which is coming after you, మీ కొరకు ఉంచబడినటువంటి ఆశీర్వాదం వ్యతిరేకంగా మీరు పలికిన ప్రతి మాట, we are going to break and cancel that. ఈ రోజు దాన్ని విరగొట్టి దాన్ని రద్దుపరుస్తున్నాం. When we cancel that, the blessings will overtake you. ఎప్పుడైతే దాన్ని రద్దుపరుస్తామో దీవెనలు మిమ్మల్ని ఆవరిస్తాయి. Oh, somebody shout hallelujah. హల్లెలూయా. Somebody shout hallelujah. హల్లెలూయా బిగ్గరగా. I want to be set free. నేను విడుదల పొందాలి. Whom says free, we are free indeed. క్రీస్తు ఎవరిని స్వతంత్రులుగా చేస్తారో వారు స్వతంత్రులే. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jabez must have gone through some very frustrating moments. ప్రియులారా, యెబేసు చాలా కృంగిపోయినటువంటి స్థితి గుండా వెళ్ళొచ్చు. But one day కానీ ఒక రోజు he had a revelation. ఆయనకు ఒక ప్రత్యక్షత కలిగింది. One day ఒక రోజు he did something wonderful. ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. One day ఒక దినము he changed his destiny. ఆయన తన గమ్యాన్ని మార్చుకున్నాడు. Somebody shout hallelujah. హల్లెలూయా. I believe that one day is here for you. పిల్లరా, ఆ ఒక్క దినమే ఈ రోజు మీ మధ్యలో ఉన్నదని మీరు భావించండి. Amen. Somebody shout amen. ఆమేన్. You believe this? బిగ్గరగా మీరు Do you నమ్ముతున్నారా? believe that this is your day? ఈ రోజే మీ దినమని మీరు నమ్ముతున్నారా? Do you believe this is the day for a change? ఈ రోజే మార్పుకు రోజు అని మీరు గమనిస్తున్నారా? Do you believe that today is the day your body will be healed? పిల్లరా, ఈ రోజే మీరు స్వస్థపరచబడతారని నమ్ముతున్నారా? Do you believe that this is the day you're going to see a new life ahead of you? పిల్లరా, ఈ రోజే మీరు ఒక నూతనమైన జీవితం మీ కొరకు ఉందని చూడడానికి నమ్ముతున్నారా? Do you believe that you'll be filled with the Spirit in an unmeasurable way tonight? కొలతలేనటువంటి ఆత్మతో నింపబడడం మీరు ఈ రోజే నమ్ముతున్నారా? Let it be done unto you according to your amen. మీరు ఆమేన్ అని పలికినట్లుగా మీకు అవునుగాక. Oh, praise the Lord. హల్లెలూయా. Oh, praise the Lord. హల్లెలూయా. I'm excited this evening నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను ఈ రోజు. because God is in this midst. ఎందుకంటే ప్రభువే మన మధ్యలో ఉన్నారు. Hallelujah. Hallelujah. He will change your life. ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తారు. It doesn't matter what you've been through. సారీ. It doesn't matter what you've been through in life. మీరు ఏ పరిస్థితులు గుండా వచ్చారో నాకు అది నిమిత్తం లేదు. Somebody shout, it is cancelled. అది రద్దు చేయబడిందని చెప్పండి. My past life is cancelled. నా గత జీవితం అంతా రద్దు చేయబడిందని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. The words I spoke against myself, I cancel it in Jesus' name. నా జీవితానికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన ప్రతి మాట యేసు నామములో రద్దు చేస్తున్నాను. Come on, somebody open your mouth. స్వరములెత్తి చెప్పాలండి. Somebody open your mouth. Say, I cancel every wrong word I've spoken against me. నా జీవితానికి చెప్పండి, నాతో చెప్పండి. నా జీవితానికి వ్యతిరేకముగా పలికిన ప్రతి మాటను యేసు నామములో రద్దు చేస్తున్నాను. I cancel it. నేను రద్దు చేస్తున్నాను దాన్ని.
No, I need more power from you. I need more volume from you. ఇంకా మీ నుండి ఎక్కువ స్వరాన్ని నేను ఆశిస్తున్నాను. Let me say something. ఒక మాట చెప్పనివ్వండి. See, your volume determines your desperation. పిల్లరా, మీరు ఎంత బిగ్గరగా కేక వేస్తే అంతగా దాని కొరకు ఆసక్తితో ఉన్నారని తెలుస్తుంది. A person who's going through pain, నిజంగా ఒక వ్యక్తి వేదన గుండా వెళ్తున్నప్పుడు he does not care about you sitting next to him. అతని పక్కన ఎవరు కూర్చున్నారు అనేది పట్టించుకోడు. If he's in pain, he will scream. He doesn't care. నిజంగా అతడు వేదనలో ఉంటే అతడు కేకలు వేస్తాడు, అది If పట్టించుకోడు. you're desperate, you will scream just that way. మీరు నిజంగా అలాంటి ఆసక్తితో ఉన్నట్లయితే అలాగే మీరు కేకలు వేయాలి. Somebody shout, I cancel it. చెప్పండి, నేను దాన్ని రద్దు చేస్తున్నానని చెప్పండి. I cancel every wrong word I've spoken against myself. ప్రతి విధమైనటువంటి తప్పైన మాట, నా జీవితానికి వ్యతిరేకంగా పలికిన మాటను యేసు నామములో రద్దు చేస్తున్నానని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. He did something to turn his life around. పిల్లరా, మన జీవితాన్ని మార్చివేయడానికి దేవుడు చేయబోతున్నాడు. What did Jabez do? యెబెసు ఏం చేశాడు? First thing he did was this. మొదటి కార్యం ఆయన చేసింది. And Jabez called on the God of Israel. యెబెసు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్ర పెట్టాడు. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్దామా? Hallelujah. హల్లెలూయా. He did not call his friend. తన స్నేహితుడిని పిలవలేదు. He did not call his uncle. ఆయన అంకుల్ని పిలవలేదు. He did not call anybody. ఎవరిని పిలవలేదు గాని But he called on the name of the Lord. కానీ దేవుని నామమున ప్రార్థన చేశాడు. Lift your hands and praise the Lord. ఒక్కసారి దేవునికి స్తోత్రం The చేద్దాం. name of the Lord is a strong tower and the righteous run into it and are set on high. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు దాంట్లోకి వెళ్ళి ఆశ్రయం పొందుతారు. Somebody shout amen. Amen. If you're going through trouble, run to that name. పిల్లరా, ఒకవేళ మీరు వేదన గుండా వెళ్తే ఆ నామం దగ్గరికి పరిగెత్తండి. Hallelujah. Hallelujah. Your friend may have a busy signal on his phone. ఇలా ఒకవేళ మీ స్నేహితుడికి బిజీ అని రావచ్చు సిగ్నల్. But Jeremiah 33 verse 3 says, కానీ ఇర్మియా 33:3 చెప్తుంది, call unto me and I will answer thee. నాకు మొరపెట్టుమని నీకు ఉత్తరం Oh, ఇస్తానని somebody చెప్తున్నాడు. shout hallelujah. Hallelujah. That line is never engaged. పిల్లరా, ఆ యొక్క లైన్ మాత్రం ఎప్పుడు బిజీగా ఉండదు. It is free for you to call. పిల్లరా, మీరు ప్రతిసారి మాట్లాడడానికి అది ఫ్రీగానే ఉంటుంది. He says call to me. పిల్లరా, ప్రభు నాకు ఫోన్ చేస్తారు. Some of us are calling our friend మనము స్నేహితులతో మాట్లాడతాం, and the friend doesn't help you. ఆ స్నేహితుడు మనకు సహాయం చేయడు. Why? He cannot help you. భార్యలు మనకు He cannot help సహాయం you. For చేయలేడు. whatever reason, he cannot help you, right? ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి అతను మనకి And then సహాయం you're చేయాలి. angry with your friend. You're angry with your friend. మీరు మీ స్నేహితుడు ఉండొచ్చు. Why? ఎందుకంటే You're calling on the wrong number. పిల్లరా, మీరు తప్పైనటువంటి నంబర్ లో కాల్ చేస్తున్నారు. Tell your neighbor, don't call the wrong number. పిల్లరా, మీ పక్కల్లో చెప్పండి, తప్పైన నంబర్ కి డైల్ చేయొద్దని చెప్పండి. Tell your neighbor, చెప్పండి, రాంగ్ Tell your నంబర్ neighbor. డైల్ చేయొద్దని చెప్పండి. don't tell the wrong number. రాంగ్ నంబర్ కి డైల్ చేయొద్దని చెప్పండి. Call on the name of the Lord. దేవుని నామం మీద మీరు ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. Call on the name of the Lord. దేవుని నామమును మొరపెట్టండి. He called on the name of the Lord, saying, ఆయన దేవుని నామం మొరపెట్టి అంటున్నాడు, he says, oh God, that you will bless me indeed. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తావు. What was his prayer? అతని ప్రార్థన ఏంటి? That you will bless me. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తావు. Can you all say bless me? చెప్పండి, నన్ను ఆశీర్వదించు అని చెప్పండి. Bless me. నన్ను ఆశీర్వదించు, Bless me. నన్ను ఆశీర్వదించు. He forgot about his name and said, I'm going to change my circumstance. లేదా తన పేరును తాను మర్చిపోయి అనుకున్నాడు, నా పరిస్థితిని నేను మార్చుకుంటాను అనుకున్నాడు. People call me sorrow, but I call on the name of above every name. ఒకవేళ ప్రజలు నన్ను వేదన అని పేరు పెట్టి పిలవచ్చు, కానీ నేను దేవుని నామమున మొరపెడతాను అనుకున్నాడు. You call me a name, I call on a higher name. మీరు నన్ను ఒక పేరుతో పిలవచ్చు, కానీ దీనికంటే ఉన్నతమైన నామానికి నేను మొరపెడతాను. Hallelujah. హల్లెలూయా. You're calling on the name of a sickness, I call on the name of the Lord. ఒకవేళ మీరు ఒక పాప యొక్క పేరు మీద పిలవచ్చేమో, కానీ నేను ప్రభు యొక్క నామం బట్టి మొరపెడుతున్నాను. The doctor may give you a name of your sickness, but I call on a higher name, the name of the Lord Jesus ఒకవేళ Christ. మీకు ఈ రోగం ఉందని డాక్టర్ ఒక పేరు పెట్టి చెప్పొచ్చు, కానీ మీరు దానికంటే బలమైన ఉన్నతమైన నామానికి ప్రార్థన చేస్తున్నారు. Hallelujah. Hallelujah. I'm calling on a higher name. నేను ఉన్నతమైన నామానికి మొరపెడుతున్నాను. Hallelujah. Hallelujah. He said, bless me indeed. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అంటున్నాడు. The word bless is a very interesting word. పిల్లరా, ఆశీర్వాదం అనేది చాలా అద్భుతమైన It మాట. means financial blessing. అది ఆర్థికపరమైన ఆశీర్వాదము. But the Bible gives me a definition of the word blessed. పిల్లరా, బైబిల్లో ఒక ఆశీర్వాదం గురించి ఒక చక్కని నిర్వచనం ఇస్తుంది. The book of Romans chapter number 4 రోమా పత్రిక 4వ అధ్యాయము and verse number 7.
7వ వచనంలో Romans chapter 4 and verse number 7 రోమాపత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం defines the blessedness of one category of people. ప్రియరా, ఒక వర్గానికి చెందినటువంటి ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారు. Blessed are those whose lawless deeds are forgiven, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. whose sins are covered. పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. Blessed is the man whose the Lord shall not impute sin. ప్రియులారా, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Who's a blessed man? ఎవరండి ఆశీర్వదించబడిన వాడు? According to the word of God, దేవుని వాక్యానుసారంగా a person whose sin has been forgiven. ప్రియులారా, ఎవరి పాపమైతే పరిహరించబడిందో వారే ధన్యులు. Oh, praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. If we have been washed by the blood of Jesus Christ, మీరు యేసు రక్తంలో కడగబడి ఉంటే, and if you take refuge in the name of the Lord, మీరు దేవుని యొక్క నామమును ఆశ్రయముగా తీసుకుని ఉంటే, if you believe that God raised him from the dead, ఒకవేళ దేవుడు ఆ ప్రభువును మృతుల్లో నుంచి లేపడని విశ్వసిస్తే, the Bible says in Romans 10, you will be saved. ప్రియులారా, రోమాపత్రిక 10వ అధ్యాయం అంటుంది మీరు రక్షణ పొందుతారు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. That is a great blessing. అది నిజమైన ఆశీర్వాదము. Why? ఎందుకంటే Because if we have sin in us, మనలో పాపం ఉంటే, the Bible says sin has to find its destination. ప్రియులారా, పాపము దానికి తగినటువంటి గమ్యం ఉన్నది. Righteousness will find its destination. నీతికి దాని యొక్క గమ్యం ఉన్నది. Righteousness will find heaven as its destination. ప్రియులారా, నీతి పరలోక రాజ్యాన్ని గమ్యంగా చేసుకుంటది. But sin will find hell as its destination. కానీ పాపం అయితే నరకాన్ని దాని గమ్యంగా మార్చుకుంటది. That's why the Bible says, అందుకే బైబిల్ చెప్తుంది, those who call on the name of the Lord దేవుని నామమును మొరపెట్టు వారికి will be saved. వారు రక్షింపబడతారు. Because 2 Corinthians 5:17 says, 2 Corinthians 5:17, 2 కొరింథీ 5:17 చెప్తుంది, if any man be in Christ, he or she is a new creation. ఎవరైనా క్రీస్తు యందుంటే వాడు నూతన సృష్టి. All things are passed away, all things have become new. పాతవి గతించిపోయిన సమస్తము క్రొత్తవైనని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. He became sin for us, ఆయన మన కొరకు పాపం అయిపోయారు. that we who are sinners may become the righteousness of God in Christ Jesus. పాపులమైన మనము దేవుని నీతి యగునట్లు ఆయన మన కొరకు పాపమాయెను. Somebody say hallelujah. హల్లెలూయా. The greatest blessedness is forgiveness of sin. ప్రియులారా, ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మన పాపాలు క్షమించబడడమే. Jabez said, bless me, Lord. యెబేసు అంటున్నాడు, నన్ను ఆశీర్వదించు. Hallelujah. హల్లెలూయా. Bless me, Lord. నన్ను ఆశీర్వదించు. Starting with a new slate, I want to start afresh with you, Lord. ఒక నూతనంగా నీతో ప్రారంభించనివ్వండి అంటున్నాడు. So the first prayer, కాబట్టి మొదటి ప్రార్థన, that he would bless me indeed. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. Hallelujah. హల్లెలూయా. I probably even think he knew about the Abrahamic blessing. బహుశా అబ్రహాం యొక్క ఆశీర్వాదం గురించి ప్రార్థన చేసి ఉంటాడు. Why? ఎందుకంటే Because the Bible says he called him the God of Israel. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఇశ్రాయేలు దేవుని నామములో మొరపెట్టాడు. The God of Israel started with this man called Abraham. ఇశ్రాయేలు దేవుడు అబ్రహాం అనే వ్యక్తితో ప్రారంభించాడు. God says, Abraham, come, I want to send you to a place and I will make you a blessing, I'll make you a nation. ప్రియులారా, అబ్రహాముని పిలిచి, రా అబ్రహాము, నేను ఒక దేశానికి పంపిస్తాను, ఒక ఆశీర్వాదంగా మారుస్తాను, ఒక జనాంగంగా మారుస్తాను అన్నాడు. And the Bible says, బైబిల్ చెప్తుంది, then Abraham increased in cattle and he was a wealthy man. ఆ అబ్రహాము అభివృద్ధి చెందుతూ ధనవంతుడిగా ఎదిగాడు. Hallelujah. Hallelujah. One is a spiritual blessing, ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, another is a natural blessing. ఒకటి సహజ సంబంధమైన He ఆశీర్వాదము. said, Lord, that you will bless me indeed. యెబేసు అంటున్నాడు, నువ్వు నిశ్చయముగా ఆశీర్వదించి. Lift your hands right now in the name of the ఒకసారి Lord. రెండు చేతులు పైకెత్తుదాం. Let's make this first prayer. First prayer, మొదటి ప్రార్థన ఈ రోజు, that you will bless me indeed. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తావు అని Somebody చెప్పండి. open your mouth and let me hear you pray. నోరులు తెరిచి చేతులు పైకెత్తి, Can I hear you pray? ప్రతి ఒక్కరి ప్రార్థన నాకు వినబడాలండి. Lift your hands and say, Father, bless me indeed. చెప్పండి, తండ్రి నన్ను ఆశీర్వదించు అని చెప్పండి. Save my soul. నా యొక్క ఆత్మను రక్షించు అని చెప్పండి. Save my body. నా యొక్క దేహాన్ని రక్షించు అని Set చెప్పండి. me free. నన్ను విడుదల చేయని చెప్పండి. Every addiction in the name of Jesus Christ. ప్రతి బంధకము యేసు నామములో, Every addiction in the name of Jesus ప్రతి Christ. వ్యసనము యేసు నామములో We break it అది విరగొడుతున్నాము in the name of the Lord. యేసు నామములో. Every addiction, ప్రతి విధమైన వ్యసనము, every addiction, ప్రతి వ్యసనము, every secret sin, ప్రతి విధమైన రహస్య we పాపము break it in the name of Jesus యేసు నామములో Christ. విరగొడుతున్నాము. Somebody say, I receive it. మీరు చెప్పండి, నేను పొందుకున్నానని చెప్పండి. Somebody say, I receive it. నేను పొందుకున్నానని I చెప్పండి. receive it. నేను పొందుకున్నాను. Bless me indeed. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. Hallelujah. హల్లెలూయా. Thank you. Put your hands down.
చేతులు దించండి. Second prayer. రెండవ ప్రార్థన. He says, Lord, enlarge my territory. ఆయన అంటున్నాడు రెండవ ప్రార్థనగా, నా సరిహద్దును విశాలపరచు. Second prayer, enlarge my territory. నా సరిహద్దును విశాలపరచు అంటున్నాడు. Hallelujah. Hallelujah. Some of us are in the same territory for the last 15 years. చాలా సార్లు 15 సంవత్సరాల కిందట 15 సంవత్సరాల వరకు నుండి మరి అదే రకమైన సరిహద్దులో ఉంటున్నాం. Some of us are doing the same thing for the last 4 years. ఒకవేళ 4 సంవత్సరాల నుంచి అదే ఒకే కార్యం Some చేస్తున్నాము. of us are stuck in a place without any promotion. పిల్లల కొంతమంది ఏదో పదోన్నతి లేకుండానే ఒకే దగ్గర అలా అనగారిపోయి ఉన్నారేమో. Some of us are applied in the matrimonial column and nothing seems to be happening. ఒకవేళ మ్యారేజ్ వెబ్సైట్ లో అప్లై చేస్తున్నారు కానీ ఎటువంటి మార్పు లేదేమో. Some of us have applied for jobs and nothing has come through. ఒకవేళ జాబ్స్ కి అప్లై చేసి ఉండొచ్చు కానీ ఏ రిప్లై లేకుండా ఉండొచ్చు. Some of us are doing the same thing and nothing is happening. అదే కార్యాన్ని చేస్తున్నారు కానీ ఏమీ ఫలితం లేదు. But tonight, కానీ ఈ రాత్రి we're going to make the second prayer. కానీ మనం రెండో ప్రార్థన We're going to చేయబోతున్నాం. ask the Lord, enlarge my territory. ఒకటే అందం, నా సరిహద్దును విశాలపరచు అని చెప్పు. Hallelujah. హల్లెలూయా. Expand my coast. నా యొక్క సరిహద్దును విశాలపరచు. Give me a promotion. నన్ను ఉన్నతంగా నిలబెట్టు. Let me get married this year. ఒకవేళ నాకు జీవితంలో ఈ సంవత్సరం వివాహం Let కానివ్వు. me get a good job. నాకు ఒక మంచి ఉద్యోగం రానివ్వు. Are you ready to make the second prayer tonight? ఈ ప్రార్థన చేయగలరా మీరు ఈ Are రాత్రి? you ready to make the second prayer tonight? మీరు ఈ రాత్రి ఈ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? Lift your hands to heaven. ఒకసారి చేతులు పైకి. Call on the name of the Lord. యేసు నామములో ప్రార్థన చేద్దాం. Heavenly Father. పరలోకమందున తండ్రి. Everybody shout, Heavenly Father. నాతో పాటు చెప్పండి, పరలోకపు తండ్రి. Heavenly Father. పరలోకపు తండ్రి. In the name of Jesus Christ. యేసు నామములో. In the name of Jesus Christ. యేసు నామములో. Enlarge my territory. నా సరిహద్దును విశాలపరచు. Enlarge my territory. నా సరిహద్దును విశాలపరచు. Enlarge my coast. నా సరిహద్దును విశాలపరచు. Enlarge my coast. నా సరిహద్దును విశాలపరచు. I speak promotion. నేను నా ఘనతను కోరుతున్నాను. I speak increase. నేను అభివృద్ధిని మాట్లాడుతున్నాను. I must see marriage this year. నాకు ఈ సంవత్సరం వివాహం కావాలి. I must see a job this year. నేను ఒక ఉద్యోగం పొందుకుంటాను ఈ My సంవత్సరాన్ని. business increases. నా వ్యాపారం అభివృద్ధి పరుస్తుంది. My work of my hands is blessed. నా చేతి పనిని దేవుడు దీవిస్తాడు. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్దాం. Increase. అభివృద్ధి. Increase. అభివృద్ధి. Somebody shout increase. అభివృద్ధి అని అరవండి ఒకసారి. Come on, louder, young people. Increase. గట్టిగా. Increase. Let's prophesy. Prophecy time. ప్రవచించండి. Lift your hand. ఒకసారి మీ చేతి No, పైకి. you're going to prophesy over your own life. మీ జీవితానికి మీరే ప్రవచించుకుంటున్నారు ఇప్పుడు. Say increase. చెప్పండి, అభివృద్ధి. Increase. అభివృద్ధి. Increase. అభివృద్ధి. Abundance. సమృద్ధి. One more time, abundance. సమృద్ధి. Third thing, fruitfulness. ఫలభరితమైన జీవితం. Fruitfulness. ఫలభరితమైన జీవితం. Hallelujah. 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 I speak increase over the ministry. I speak increase over the church in the name of Jesus Christ. పిల్లరా, పరిచర్య విషయంలో, సంఘం విషయంలో యేసు నామములో అభివృద్ధిని ప్రకటిస్తున్నాను నేను. Somebody say praise the Lord. దేవునికి స్తోత్రం చెప్దాం. Somebody praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The third prayer he prayed. మూడవ ప్రార్థన ఏం చేశాడంటే, Let your hand be with me. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. Your hand be with me. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. The Bible says, బైబిల్ అంటుంది, the Lord helped Israel go through the wilderness with his outstretched arm and a mighty hand. పిల్లరా, ఆయన బలమైన దక్షిణ హస్త బలముతో వారిని అరణ్య మార్గములో తన ప్రజలు నడిపించనని వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. He is asking God, ఆయన ప్రభుని అడుగుతున్నాడు, Lord, the skillful hands which directed the Israelites, let it be upon me. పిల్లరా, అడుగుతున్నాడు ప్రార్థనలో, ప్రభువా, ఈ నేర్పరి అయిన హస్తాలు ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించావో ఆ హస్తం నా మీద ఉంచు అంటున్నాడు. He is saying, ఆయన అంటున్నాడు, the hands which created Adam and made a form of him, that hand let it be upon me. ఆదాము అవ్వలను ఏ హస్తములతో అయితే నిర్మించావో ఆ హస్తములు నా మీద ఉంచు అని ప్రార్థన చేస్తున్నాడు. He says, when your hand be upon me, what is he praying? నీ చెయ్యి నా మీద ఉంచు అని ప్రార్థన చేస్తున్నాడు. The hand which was crucified on the cross, he's saying, let that hand be upon me. ఏ కలువరి శిలువలో అయితే ఏ హస్తం అయితే గాయపరచబడిందో ఆ హస్తము నా మీద ఉంచును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా.
He's saying, Lord, let your hand be upon me. అంటున్నాడు, నీ చెయ్యి నా మీద ఉండనివ్వు అంటున్నాడు. I got a small baby at home, 4 years old child. నాకు 4 సంవత్సరాల అమ్మాయి ఉంది. Suddenly she gets up and she's afraid. ఒక్కొక్కసారి ఉలిక్కిపడి భయపడుతూ ఉంటుంది. All I have to do is put my hand. నేను కేవలం చెయ్యి వేస్తాను ఇలాగా. That's all I do. అంతే నేను చేసేది. When I put my hand, నేను ఎప్పుడైతే చెయ్యి వేస్తానో she goes to sleep. వెంటనే నిద్రపోతుంది. She knows her father's hand. ఎందుకంటే తన తండ్రి హస్తం ఆమెకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. My father is sleeping next to me. నా తండ్రి నా పక్కన పడుకుని ఉన్నారు. I need not be afraid. నేను భయపడను. We are talking about the heavenly hand of the heavenly ఈ Father. రోజు పరలోకపు తండ్రి యొక్క పరలోకపు హస్తం గురించి మాట్లాడుతున్నాం. We are talking about the heavenly hand of the heavenly Father. పరలోకపు హస్తము పరలోకపు తండ్రి గురించి మాట్లాడుతున్నాం. We are praying, let this hand come upon my life. మనం ప్రార్థిస్తున్నాం కదా, అయ్యా ఈ హస్తము నా మీద రానివ్వు అని ప్రార్థిస్తున్నాం. Lift your hands and let's make this a third ఒకసారి prayer. ప్రార్థన చేద్దామా? చేతులు ఎత్తండి పైకి. Lift your hands everybody. మరి ప్రతి ఒక్కరు చేతులు ఎత్తండి. Lord, this mighty hand of yours. ప్రభువా నీ బలమైన హస్తము. The hand which skillfully led the Israelites through the desert. ఇశ్రాయేలు నేర్పరిగా నడిపించినటువంటి ఆ హస్తము. Lord, this mighty hand of yours. ప్రభువా ఈ బలమైన హస్తము Let it be upon me. నా మీద ఉండనివ్వు. Let it be upon me. నా మీద ఉండును గాక. When your hand is upon me, అయ్యా నీ యొక్క హస్తం నా మీద ఉన్నప్పుడు you lead me beside the still waters. నన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తావు. You lead me beside the brooks. నన్ను ఓటల యొద్దకు నడిపిస్తావు. You lead me to the correct place. నన్ను సరైన గమ్యానికి నడిపిస్తావు. You lead me into victory. నన్ను విజయానికి నడిపిస్తావు. You lead me into glory. నన్ను మహిమలోనికి నడిపిస్తావు. You lead me into power. నన్ను శక్తిలోనికి నడిపిస్తావు. Hallelujah. 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 Oh, somebody shout, thank you, Jesus. దేవునికి వందనాలు చెప్దాం. దేవునికి Somebody say, స్తోత్రం. thank you, Jesus. హల్లెలూయా. We are praying, this hand, let it be upon me. ఇలారా దేవుని హస్తం మన మీద ఉంచబడాలని ప్రార్థన చేస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. What is he praying? ఏం ప్రార్థన చేస్తున్నాడు ఇంకా? Your presence be with me. That's what he's praying. నీ సన్నిధి నాతో ఉంచు అని Your ప్రార్థన చేస్తున్నాడు. presence be with me. మీ సన్నిధి నాకు ఉంచు అని ప్రార్థన చేస్తున్నాడు. That's what Moses said. అదే మోషే కూడా ప్రార్థన చేశాడు. Lord, if your presence is not with me, I'm not going anywhere. ప్రభువా నీ సన్నిధి నాతో కూడా రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు. If you're not with me, I'm not going at all. నీవు నాతో ఉండకపోతే నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు. The prayer we made, let your hand be upon me. మనం ఒకే ప్రార్థన, ప్రభువా నీ హస్తం నా మీద ఉండును గాక అని Will you say ప్రార్థన. hallelujah? హల్లెలూయా. The fourth prayer, నాలుగో ప్రార్థన he said ఆయన అంటున్నాడు, that you would keep me from evil. పిల్లరా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థన And చేస్తాను. I might not cause pain. సారీ, Might not cause pain. I might not cause pain. కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు. Hallelujah. హల్లెలూయా. He says, Lord, ప్రభువా keep me from evil. ప్రభువా కీడు రాకుండా నన్ను తప్పించు You know అంటున్నాడు. what he was saying? ఏం చెప్తున్నాడు తెలుసా? Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. He was saying there's an evil one who's lurking around. పిల్లరా అతనికి అర్థమైంది ఏంటంటే ఒక దుష్టుడు అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాడు అని అర్థమైంది. There is an enemy of our soul. అది మన ఆత్మకు విరోధమైనటువంటి దుష్టుడు. In spite of coming to church and attending this conference, సారీ, in spite of attending this conference, మానిటర్స్ ఐ కెన్ the monitor, yeah. yes. Okay, in spite of attending a conference like this, ఒకవేళ ఇలాంటి కాన్ఫరెన్స్ కి రావడంతో I'm still not exempt from the evil one attacking my life. ఒకవేళ ఈ కాన్ఫరెన్స్ కి వచ్చినా సరే నాకు దుష్టుని యొక్క తంత్రాల నుండి ఏమీ దూరపరచబడలేదు. Amen. Amen. Can somebody take care of this monitor, please? మానిటర్ హస్ ప్రాబ్లమ్. There's a monitor. No, some loose connection here. Yeah. Let them not play with us, okay? All right. హలో చెక్. The ఇట్స్ నాట్ monitor. వర్కింగ్. Monitor. Check. No. ఆఫ్ చేసారా స్విచ్? Check. Check. Yeah. All right. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి నన్ను. What is he praying? ఏం ప్రార్థన చేస్తున్నాడు? In spite of your hand being upon me, నీ యొక్క చెయ్యి నా మీద ఉంచబడగా I still recognize there's an evil one. కానీ ఇంకా నేను గుర్తిస్తున్నాను ఒక దుష్టుడు చుట్టూ ఉన్నాడని గమనిస్తున్నాను. What is he praying? What is he praying? ఏం ప్రార్థన చేస్తున్నాడు? When he says, keep me from the evil one, అందుకే అంటున్నాడు కీడు రాకుండా నన్ను తప్పించు. he says, Lord, give me discernment to make the right decision that I may not follow the evil one. అంటున్నాడు అయ్యా నేను ఈ దుష్టుని చేతిలో పడకుండా నాకు సరైన వివేచన అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. He says, Lord, I know there's a devil behind my life.
ప్రభుతో అంటున్నాడు, నా జీవితం వెనకాల ఒక దుష్టుడు ఉన్నాడని నాకు అర్థమవుతుంది. But once I understand your hand is upon me, కానీ నీ చెయ్యి నా మీద ఉండడం నేను గ్రహించినప్పుడు, and that you are leading me, నన్ను నీవు నడిపిస్తున్నానని తెలుసుకున్నప్పుడు, you will empower me to step over the evil plans. కాబట్టి ఈ యొక్క దుష్ట తంత్రముల మీద అణిచివేయనట్లుగా నన్ను నడిపించగలిగిన వాడు నీవే అని గ్రహిస్తున్నాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Jeremiah chapter 1 and verse 5 onwards says, let's not read that, I'll just give it to you. Jeremiah 1 and verse 5 onwards. ఇర్మియా 1:5 నుంచి అంటాడు, It says, before I formed thee, I knew you. గర్భములో నిన్ను రూపించవలకముందు నిన్ను ఎరిగితిని. Listen very carefully, please. Don't have to go జాగ్రత్తగా there. వినండి ప్లీజ్. Okay, it says, before you were born in your mother's womb, I know you. గర్భములో నీవు రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని అన్నాడు. Before you were born. మీరు జన్మించక మునిపే. Before you were born. మీరు జన్మించక మునిపే. The Lord didn't write his plan after he was born. మనం జన్మించిన తర్వాత అతను ప్రణాళిక వేయలేదు కానీ. No. కాదు. It's before you were born. ప్రియరా, మీరు జన్మించక మునిపే ఆయన ప్రణాళిక వేశాడు. As a matter of fact, even before you were formed. ఆయన అంటున్నాడు కదా, మీరు ఇంకా రూపింపబడక మునిపే ప్రణాళిక వేయబడింది. Somebody shout hallelujah. హల్లెలూయా. God has got a plan for your life. దేవుడు మీ జీవితానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. Lift your hands and say, thank you for the plan. ప్రభువా, ఈ ప్రణాళిక కొరకే నీకు వందనాలని చెప్దామా? Everybody lift your hands and say, thank you for the plan for me. నా జీవితంలో ఉన్నటువంటి ప్లాన్ కొరకు నీకు స్తోత్రాలని చెప్పండి. Why aren't everybody lifting up your hands? చాలా మంది చేతెత్తట్లేదు. You do not want your plan to be వద్దా fulfilled? మీకు మీ యొక్క జీవితంలో మీ దేవుని ప్లాన్స్ ఫుల్ఫిల్ అవ్వడం ఇష్టం లేదా? The prayer you're making today in heaven. Remember that. ఈ రోజు మీరు చేస్తున్న ప్రార్థన పరలోకమందు లెక్కించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Say, Father, thank you for your plan for my life. నా జీవితంలో ఉన్నటువంటి ప్రణాళిక కొరకు నీకు స్తోత్రాలని చెప్పండి. Amen. ఆమేన్. Put your hands down. So చేతులించండి. God has got a great plan for you. దేవుడు మీ కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. You see, our fathers and our mothers have the best plan for us. చాలా సార్లు మన తండ్రులు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉంటారు మన నిమిత్తమై. Though being humans, they can plan the best for you and for me. వారు మానవ మాత్రులు అయినప్పటికీ మన కొరకు శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉంటారు. But we are talking about our heavenly Father. కానీ మనము మన పరలోకపు తండ్రి గురించి మాట్లాడుతున్నాం. We are talking about our heavenly Father. మన పరలోకపు తండ్రి గురించి మాట్లాడుతున్నాం. What a great plan. ఎంత గొప్ప ప్రణాళిక. What a great plan. ఎంత గొప్ప ప్రణాళిక. So his plans are amazing. పిల్లరా, ఆయన యొక్క ప్రణాళికలన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి. Your plans are much bigger than you think yourself. పిల్లరా, మన ఉద్దేశాల కంటే కూడా ఆ ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. I thought somebody will say amen. నేను అనుకుంటున్నాను ఎవరైనా ఆమేన్ చెప్తారేమోనని. Do you believe God's got a plan for you? దేవుడు మీ కొరకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? Find out that plan. ఆ ఉద్దేశాలు ఏంటో ముందు తెలుసుకోనండి. All of us know God has got a plan. అందరికీ తెలుసు దేవుడు మంచి ఉద్దేశం ప్రణాళిక కలిగి But ఉన్నాడని. only a few know what that plan really is. కానీ నిజంగా ఉద్దేశం ఏంటి, ఆ ప్రణాళిక ఏంటి అన్నది చాలా కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. So you're going to find out God's plan for you. కాబట్టి ఈ రోజు మీరు దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. His prayer was keep me from evil. ఆయన ప్రార్థన ఏంటంటే కీడు రాకుండా నన్ను తప్పించు అంటున్నాడు. What was he saying? ఏం చెప్తున్నాడు ఆయన? Father, you have great plans for me. ప్రభువా, నీవు నా కొరకు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నావు. But this devil comes and spoils me with another plan. కానీ ఈ దుష్టుడు వచ్చి వేరే ప్రణాళిక వేసి నన్ను నశింపజేస్తున్నాడు. He wants to divert me to another direction. నన్ను మరొక మార్గంలోకి నడిపించడానికి వస్తున్నాడు. So he's saying, Father, keep me sensitive to your spirit that I will not make this mistake of forgetting your genuine plan and following a pseudo plan. కాబట్టి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఆత్మ సంబంధమైన విషయంలో నన్ను చాలా సున్నితంగా ఉంచు. ఎందుకనంటే నీ యొక్క సరైన ఉద్దేశాన్ని మరిచిపోయి ఒకవేళ దుష్ట సంబంధమైన ప్రణాళికలకు వెళ్ళిపోతానేమో, నన్ను కాపాడు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. And then he says that I might not cause pain. నేను కీడు రాకుండా నన్ను తప్పించు అంటున్నాడు. When you cause pain, పిల్లరా, కీడులో వెళ్ళినప్పుడు the reason why you cause pain, ఎందుకు మనం కీడులో పడతామంటే because you don't understand God's plan. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు మనము గ్రహించము కాబట్టి. Amen. Amen. If you go in the wrong direction, మీరు ఒకవేళ తప్పైన మార్గంలో వెళ్తే there is pain waiting. అక్కడ వేదన బాధ ఉన్నది. There's pain waiting. అక్కడ వేదన ఉన్నది. So your destination instead of God's plan would be pain. పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశాలకు కాకుండా మీ ఒకవేళ తప్పైన మార్గంలో వెళ్తే మీరు వేదన అనే గమ్యానికి చేరతారు. That's the reason why this meeting is held.
ప్రియులారా, అందుకనే ఈ సభలు నిర్వహించబడుతున్నాయి. That's why the organizers have taken the trouble to get you all together. కాబట్టి నిర్వాహకులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడ నడిపించారు. Many hours have gone behind these meetings. ప్రియులారా, ఈ యొక్క సభల వెనకాల ఎన్నో గంటల శ్రమ ఉన్నది. To invest into your life experiences from God's word. మీ యొక్క జీవితాల్లో దేవుని వాక్యముల నుండి అనుభవాలు మీ జీవితంలో ప్రతిష్ఠించాలని That you కోరిక. don't make mistakes and end up with evil. తద్వారా మీరు పొరపాట్లు చేయకుండా కీడులో పడకుండా ఉండాలని That you will కోరుతున్నారు. hear the voice of God and experiences like people like me to make the right decision and choice. ప్రియులారా, నా వంటి ఒక వ్యక్తి వలె దేవుని యొక్క ఆత్మ స్వరం విని సరైన ఉద్దేశంలో వెళ్ళాలని. Hallelujah. Hallelujah. Are you happy to be here tonight? ఈ రోజు మీరు ఇక్కడ ఉండి సంతోషంగా ఉన్నారా? Are you happy to be here tonight? నిజంగా ఇక్కడ ఉండి సంతోషంగా ఉన్నారా? If you say hallelujah. మీరు హల్లెలూయా చెప్పండి అయితే. Hallelujah. హల్లెలూయా. This is precious in the sight of Lord, revealing truth to you. ప్రియులారా, ఇలాగున ఇది దేవుని దృష్టిలో ప్రశస్తమైనదని మనం భావిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. He said, when you keep me from evil, what did he mean? ప్రభువా, నన్ను కీడు రాకుండా తప్పించంటే ఏంటంటే, He says, Lord, give me joy. అంటున్నాడు కదా, నాకు ఆనందాన్ని ఇవ్వు అంటున్నాడు. Amen. ఆమేన్. Keep me from evil means give me joy. కీడు నుండి తప్పించు అని అంటే నాకు ఆనందాన్ని ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. Let's make another prayer tonight. కాబట్టి మరొక ప్రార్థన ఈ రాత్రి మనం Lift your చేయబోతున్నాం. hands to the heavens. ఒకసారి చేతులు పైకెత్తుదాం. Say, Lord, ప్రభువా, keep me from evil. కీడు నుండి తప్పించు, Give me joy. నన్ను ఆనందంగా ఉండనివ్వు, Give me your joy. నాకు నీ ఆనందాన్ని ఇవ్వు, Give me your peace. నాకు నీ సమాధానం కావాలి. The fruit of the peace spirit is నాకు ఆత్మ ఫలమైనటువంటి సమాధానం కావాలి, love, ప్రేమ కావాలి, joy, ఆనందం కావాలి, peace, సమాధానం కావాలి, long suffering, దీర్ఘశాంతం కావాలి, kindness, దయాళత్వం కావాలి, goodness, మంచితనం కావాలి, faithfulness, విశ్వాసము కావాలి, gentleness, సాత్వికము కావాలి, self-control. ఆశ నిగ్రహము కావాలి. Somebody say, I receive it. నేను పొందుకున్నాను ప్రభు అని చెప్పండి. Somebody say, I receive it. నేను పొందుకున్నానని చెప్పండి. The fruit of the spirit. Hallelujah. ఆత్మ యొక్క ఫలం పొందుకున్నాను. What was he saying? ఏం చెప్తున్నాడు ఆయన? Keep me from evil. నన్ను కీడు రాకుండా తప్పించు. That means give me joy. దాని అర్థం ఏంటంటే నాకు ఆనందాన్ని ఇవ్వు అంటున్నాడు. Give me joy. నాకు ఆనందాన్ని ఇవ్వు. Hallelujah. హల్లెలూయా. What makes you happy? పిల్లరా, ఏది మిమ్మల్ని సంతోషపెడుతుంది? What makes us happy? ఏది మనల్ని సంతోషపెడుతుంది? What gives you joy? మనకి ఏది ఆనందాన్ని ఇస్తుంది? Sadly, some of us get joy when we watch a movie. చాలా విచారకరమైన పరిస్థితి ఏంటంటే సినిమా చూసినప్పుడు చాలా మంది సంతోషంగా ఉంటారు. Some of us get joy in smoking a cigarette. కొంతమంది పొగ త్రాగడం వల్ల సంతోషంగా ఉంటారు. Some of us get joy in speaking vulgar language. కొంతమంది బూతులు మాట్లాడడం వల్ల మరి సంతోషంగా ఉంటారు. That is not joy, that is pain. ప్రియులారా, అది సంతోషం కాదు, అది వేదన. What is joy? ఏంటి సంతోషం అంటే? The kingdom of God is not eating and drinking. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. It is righteousness and peace and joy in the Holy Ghost. నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. Somebody shout joy in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ఆనందం అని చెప్పండి. Somebody shout joy in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ఆనందం అని చెప్పండి. Joy in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ఆనందం. Joy in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ఆనందం. Joy in the Holy Ghost. పరిశుద్ధాత్మలో Joy ఆనందం. in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ఆనందం. Shout joy in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ఆనందం. Come on people, shout joy in the Holy Ghost. దగ్గరగా చెప్పలేరా? పరిశుద్ధాత్మలో ఆనందం అని చెప్పండి. This is the only true joy. ఇదే నిజమైన సంతోషము. This is the only true joy. ఇదే నిజమైన ఆనందము. You can do anything on earth. భూమి మీద మీరు ఏదైనా చేయొచ్చు. You can get the best job you can have. మీకు కావాల్సిన ఒక మంచి ఉద్యోగం మీరు You పొందుకోవచ్చు. can make the biggest money you can think of making. మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించుకోవచ్చు. But the joy in the Holy Ghost. కానీ పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం. Hallelujah. హల్లెలూయా. That is something you cannot buy with money. అది డబ్బుతో కొనలేనటువంటిదండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When there's nothing, you're still joyous in the Holy Ghost. ఏమీ లేకపోయినా పరిశుద్ధాత్మలో మీరు ఆనందిస్తారు. Hallelujah. Hallelujah. Because you know the greater one is living inside you. ఎందుకంటే గొప్పవాడు మీలో నివసిస్తున్నాడు కాబట్టి మీరు ఆనందంగా ఉంటారు. Somebody shout hallelujah. హల్లెలూయా. It's a joy in the Holy Ghost. ఇది పరిశుద్ధాత్మలో ఆనందము. Tonight ఈ రాత్రి we're going to pray, make a prayer. మనం ప్రార్థన చేయబోతున్నాం. What are we going to pray? మనం ప్రార్థన చేయబోతున్నాం. Lord, let your joy bubble over me.
నీ యొక్క సంతోషము నా మీద పొంగి పొరలనివ్వు. Somebody say amen. ఆమేన్ చెప్పండి. Somebody say amen. ఆమేన్ చెప్పండి. We used to sing a small chorus many years ago. చాలా సంవత్సరాల కిందట ఒక పల్లవి పాడుతూ ఉండేవాడు. It's bubbling, it's bubbling, it's bubbling in my soul. అది నా జీవితంలో అమితమైన ఆనందం 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 అని పాడుతూ ఉంటాను. Hallelujah. Hallelujah. It says I'm singing, I'm dancing because Jesus made me whole. నా జీవితంలో యేసును స్వస్థపరిచాడు కాబట్టి నేను పాడుతూ నాట్యం ఆడుతున్నానని పాడేవాడు. It says no one can understand me. ఎవరు నన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. I cannot keep it quiet. నేను మౌనంగా ఉండలేను. It's bubbling, 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 bubbling day and night. ఎందుకంటే నా జీవితంలో ఆనందం ఉప్పొంగుతూ ఉన్నది. Hallelujah. Hallelujah. Tonight you need the dose of the joy. ఈ రోజు అలాంటి ఆనందపు భాగం మీకు కావాలి. We need a dose of the Holy Ghost. ఈ రోజు పరిశుద్ధాత్మ యొక్క భాగం మీకు కావాలి. When he comes over you, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు Jabez will become joy. ఇలారా ఆ దుఃఖము ఆనందంగా మార్చబడుతుంది. Hallelujah. Hallelujah. Water was turned to wine. ఆ నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. Sorrow will be turned to joy. దుఃఖము ఆనందంగా మార్చబడుతుంది. It's the power of the Holy Ghost. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. Are you ready tonight? మీరు సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి? Are you ready tonight? మీరు సిద్ధంగా ఉన్నారా? If you're thirsty, you will drink. That's what the Lord said. ఇలా నిజంగా మీరు దప్పికగా ఉంటే మీరు తాగుతారు. As the deer pants for the water, my soul pants for you. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది అంటున్నాడు. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్దాం. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్దాం. We're going to make the final prayer. Close your Bibles and stand to your ఆఖరి feet. ప్రార్థన చేద్దాం. బైబిల్ మూసి లేచి నిలబడండి. Can you all stand to your feet very quickly? దయచేసి మీరు నిలబడగలరా? Everybody please stand to your feet. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడండి. Close your eyes. కళ్ళు మూసుకొనండి. Lift your hands to heaven. ఒక్కసారి ఆకాశంతో చేతుల పైకి We're going to ఎత్తండి. make a final prayer for tonight. ఆఖరి ప్రార్థన ఈ రాత్రి చేయబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. The joy of the Lord is your strength. ప్రియులారా యెహోవా యందలి ఆనందమే మనకు బలము. The joy of the Lord is your strength. యెహోవా యందలి ఆనందమే మన బలము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My brother in the keyboard, would you just like to ఒక్కరు కళ్ళు మూసుకొనండి don't be దయచేసి. distracted. మీరు అటు ఇటు కలవరం చెందొద్దు. Don't be distracted. అటు ఇటు చూడొద్దు దయచేసి. This is your time. ఇది మీ సమయం ప్రియులారా. Whatever your past has been, ఒకవేళ మీ గతము ఏదైనా ఉండొచ్చు. whatever people have called you, ఒకవేళ ప్రజలు నిన్ను ఏ పేరు పెట్టినా పిలవచ్చు. whatever family situation you come ఒకవేళ from, ఏ కుటుంబ పరిస్థితుల నుంచి మీరు వచ్చినా, the joy of the Lord is your strength. కానీ దేవుని యొక్క ఆనందమే మీ బలము. And tonight, ఈ రాత్రి the Holy Ghost is available, పరిశుద్ధాత్మ మనకు దగ్గరగా ఉన్నారు. is to give you joy. ఆయన సంతోషాన్ని ఇస్తారు. Is to give you joy. ఆయన ఆనందాన్ని ఇస్తారు. To turn your sorrow into joy. మీ యొక్క దుఃఖములన్నిటిని ఆనందంగా The మార్చబోతున్నాడు. Bible says, బైబిల్ చెప్తుంది Jabez became a man అబేసు ఒక మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు. who God answered his prayer. దేవుడు అతని ప్రార్థన అంగీకరించారు. The Bible says, బైబిల్ అంటుంది so God heard and granted what he requested. దేవుడు ఏదైతే యెబేసు ప్రార్థన చేశాడో దేవుడు ఆ మనని అంగీకరించడం చెప్పాడు. God granted him what he requested. ఏమైతే అడిగాడో అది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నారు. If he said something for Jabez, he says yes to you. ఒకవేళ యెబేసుకి అవునని చెప్తే ఇప్పుడు మీకు కూడా అవునని చెప్పబోతున్నారు. Somebody shout hallelujah. కాబట్టి దేవునికి స్తోత్రం Somebody చెబుదాం. shout hallelujah. హల్లెలూయా. This is your moment and this is your time. ఇది మీ తరుణము, ఇది మీ సమయము. This is your season to get a miracle. ఈ రోజే ఇది మీకు అనుకూలమైన అద్భుతము పొందుకునే సమయము. Lift your voice and begin to open your mouth and praise the Lord. ప్రియులారా మీ నోరులు తెరిచి స్వరములెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. Somebody open your mouth and praise the Lord. తప్పకుండా మీరు స్వరములెత్తి దేవునికి స్తోత్రం In చెప్పండి. the name of Jesus. యేసు నామములో. Come on, somebody open your mouth. యేసు నామములో స్వరములెత్తండి. Somebody open your mouth. యేసు నామములో స్వరములెత్తండి. This is not the time to lose. ప్రియులారా ఇది పోగొట్టుకునే సమయం కాదు నా This is ప్రియులారా. the time to grab. ఈ రోజు ఇది పొందుకునే సమయము. This is the time to receive from the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మను పొందుకునే సమయము. This is the time you get your deliverance. ఈ సమయము మీకు విడుదల కలిగే This is సమయము. the time when your sorrow will be turned to joy. ఈ సమయం మీ దుఃఖం ఆనందంగా మార్చబడుతుంది. It's called the joy of the Holy Ghost. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఆనందము. Somebody open your mouth and begin to worship the Lord. స్వరములెత్తి దేవునికి స్తుతించండి. Somebody open your mouth and worship the Lord. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆరాధన చేద్దాం. Hallelujah. హల్లెలూయా. Open your mouth, open your mouth, open your mouth, open your mouth. స్వరములెత్తండి దయచేసి. Open your mouth. Hallelujah. If you want to be filled with the Spirit, మీరు పరిశుద్ధాత్మ నింపబడాలని if you want to ఆశపడినట్లయితే, be filled with the Spirit, దేవుని ఆత్మతో నింపబడాలని the ఆశపడినట్లయితే, Bible says బైబిల్ చెప్తుంది they were in one accord in one place. One accord in one వారందరూ place. ఏక మనసుతో ఒక స్థలములో ఉన్నారు. And the fire from heaven came from heaven.
ఆ యొక్క పరలోకం నుండి ఒక ఆత్మ and sat on every single one of them. వారు ఒక్కొక్కరి మీద రాలింది. And they began to speak in unknown languages. వారు తెలియనటువంటి భాషలో అన్య భాషలో మాట్లాడడం If you want the Holy Spirit to fall upon your life, పరిశుద్ధాత్మ మీ జీవితం మీద కుమ్మరించబడాలంటే ask the Lord, fill me right now. ఒకటే అడగండి, ప్రభువా నన్ను ఇప్పుడే నింపు తండ్రి. Come on, everybody make this prayer. Fill me right now. ప్రతి ఒక్కరు చెప్పండి, ఇప్పుడే నన్ను నింపు Fill తండ్రి. me right now. ఇప్పుడే నన్ను నింపు. Fill me right now. ఇప్పుడే నన్ను నింపు. Somebody open your mouth and begin to worship God. Shibaraha sikebehele mata. Remana ho sokobura tabasa. Mekola mashukora setebeni. Somebody open your mouth and begin to speak in the name of Jesus. Somebody open your mouth and speak whatever the Lord is putting in your heart right now. Malanaka sike. Fill me, O God. Belanama sike labaushete. Come on, everybody open your mouth. ప్రతి ఒక్క స్వరములు Come on, ఎత్తి somebody open your mouth. Speak right now in the name of Jesus Christ. Speak right now in the name of Jesus Christ. యేసు నామములో ఇప్పుడే మాట్లాడండి. Somebody open your mouth and speak. మీరు నోరు తెరిచి మాట్లాడండి. In the name of Jesus. యేసు నామములో మాట్లాడండి. I pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. The spirit of new tongues will erupt from you right now. నూతన అన్య భాషలో మాట్లాడే ఆత్మ విడుదల చేయబడును Open గాక. your mouth. మీ స్వరములు ఎత్తండి. In the name of Jesus. యేసు నామములో నోరులు తెరవండి. Banana basha